సోదర సోదరి మణులారా, మీ అందరి కోసమే భగవద్గీత. ఓ సోదర సోదరి మణులారా, నొసటి గీత మార్చేదే భగవద్గీత, నొసటి గీత మార్చేదే భగవద్గీత, నొసటి గీత మార్చేదే భగవద్గీత. అకుంఠిత కర్మ. కర్మలో నేర్పరితనమే యోగం. గీతాజ్ఞానం అంటే గీతా సందేశం యోగశాస్త్రంగా చెప్పబడింది. యోగం అంటే నేటి కాలంలో శారీరక వ్యాయామం అనే భావన వచ్చేసింది. కానీ భగవద్గీతలో యోగానికి చక్కని నిర్వచనాలు చెప్పబడ్డాయి. అసలు యోగం అంటే జీవుడికి భగవంతునితో ఉన్నట్టి సంబంధాన్ని తెలియజేసే సమాచారం. అదే భగవద్గీత. దానిలో యోగానికి ఈ క్రింది నిర్వచనం చెప్పబడింది. యోగస్థ కురు కర్మాణి సంయం త్యక్త్వా ధనంజయ, సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ అర్జున, జయము అపజయము పట్ల సమస్త ఆసక్తిని విడిచిపెట్టి సమత్వ భావంలో నీ విధిని నిర్వహించు. అటువంటి సమత్వమే యోగమని పిలువబడుతుంది. భగవద్గీత 2వ అధ్యాయం 48వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యజ్జస్వ యోగ కర్మసు కౌశలం. బుద్ధియోగంలో నెలకొన్నవాడు ఈ జన్మలోనే శుభ అశుభ ఫలాలు రెండింటి నుండి విముక్తుడవుతాడు. కనుక సకల కర్మలలోని నేర్పు అయినట్టి యోగం కొరకే ప్రయత్నించవలసింది. భగవద్గీత 2వ అధ్యాయం 50వ శ్లోకం. ఇదే భగవద్గీతలో చెప్పబడిన 2 అద్భుతమైన యోగ నిర్వచనాలు. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రాణాయామం, వివిధ ఆసనాల వంటి అష్టాంగ యోగ పద్ధతి మనస్సును నిగ్రహించడానికే ప్రవేశపెట్టబడింది. మనస్సును నిగ్రహించడం అంత అవసరమా అని ఎవరైనా అడిగే అవకాశం ఉంది. అసలు ఈ జగత్తు మనస్సు వల్లనే నడుస్తోంది. కాబట్టి దానిని నియంత్రించడం అంటే జీవితాన్ని నియంత్రించడమని అర్థం అని దానికి సమాధానం చెప్పవలసి వస్తుంది. మానవ జీవితంలో ఉన్నట్టి 4 కోశాల అధికార క్రమం గురించి ఇదివరకే తెలుసుకున్నాం. దేహము అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ అనేవి వరుసగా ఒకదానిపైన ఒకటిగా ఉంటాయి. యోగము త్రికోణం. 4 కోశాలను ఒక త్రికోణ రూపంలో చూపితే ఇంద్రియాలు, మనస్సు ఎక్కువ స్థానాన్ని ఆక్రమిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. యోగ సాధన లేనట్టి మనిషి జీవితంలో ఈ 4 కోశాల నిష్పత్తి ఈ విధంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే గురు నిర్దేశంలో గీతాజ్ఞానాన్ని సాధన చేసే వ్యక్తి యొక్క 4 కోశాల త్రికోణము తలక్రిందులుగా అవుతుంది. తలక్రిందులుగా అయిన త్రికోణంలో ఇప్పుడు ఆత్మకు, బుద్ధికి ఎక్కువ స్థానం లభిస్తుంది. మనస్సుకు, దేహానికి స్థానం తగ్గిపోతుంది. సరిగ్గా ఇదే విజయానికి అనుకూలమైన పరిస్థితి. గీతాజ్ఞానం ద్వారా ఈ అద్భుతమైన పరిస్థితి ఏర్పడుతుంది. నిజం చెప్పాలంటే ఈ విధంగా జీవన త్రికోణం తల్లక్రిందులుగా మారాలంటే 4-5 ఏళ్ళు పడుతుంది. అందుకే విద్యార్థులు, యువత తమ జీవన త్రికోణాన్ని తల్లక్రిందులుగా చేసే ప్రయత్నం మొదలుపెట్టి విజయాన్ని సాధిస్తే ఇక జీవితమంతా జయప్రదంగా సాగిపోతుంది. ద్రోణుడు, కురుకుమారులు. పాండవ కౌరవులు చిన్నప్పుడు కలిసే ఉండేవారు, కలిసే విద్యాభ్యాసం చేసేవారు, కలిసే ఆడుకునేవారు. ఒకసారి అందరూ నగరం వెలుపల బంతి ఆడుకుంటున్నారు. వారు ఆడుకునే బంగారు బంతి హఠాత్తుగా వెళ్ళి ఒక పెద్ద బావిలో పడిపోయింది. కురుకుమారులందరూ బావి గట్టు మీదకు వచ్చి లోపలికి చూస్తే ఎక్కడో లోతుగా నీళ్లలో బంతి కనిపించింది.
అంత లోతు నుండి బంతిని ఎలా తీయాలో అర్థం కాక వారందరూ నిరుత్సాహపడ్డారు. నిరుత్సాహం అనేది మనస్సుకు సంబంధించిన భావన. కానీ ఇంతలో ద్రోణాచార్యుడు రాజాశ్రయం పొందడానికి హస్తినాపురానికి వస్తూ పిల్లలందరూ బావి చుట్టూ గుమ్మిగూడడం చూశాడు. విషయం ఏమిటని అడిగాడు. సంగతంతా అర్థం చేసుకున్నాడు. ఆయన యోగంలో నెలకొన్నవాడు, అనుభవజ్ఞుడు, ధనుర్విద్యలో నేర్పరి కనుక వెంటనే బాణం వేసి బంతిని కొట్టాడు. అది బంతిలో గుచ్చుకుంది. తరువాత వేరొక బాణం వేశాడు. అది మొదటి బాణం కుచ్చులో చిక్కుకుంది. తర్వాత ఇంకొక బాణం వేసి రెండవ బాణం కుచ్చులో చిక్కుకునేటట్లుగా చేశాడు. ఇలా అనేక బాణాలు వేసి ఆ బాణాల వరుస బావి బయటకు వచ్చేటట్లుగా చేశాడు. తరువాత ఆ బాణాల త్రాడును పైకి లాగగానే దానితో పాటు బంతి కూడా బయటకు వచ్చేసింది. కురుకుమారులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఆనందంతో చప్పట్లు కొట్టారు. అందరూ వెళ్ళి భీష్మ పితామహునితో జరిగిందంతా చెప్పారు. అప్పుడు భీష్ముడు కురుకుమారులందరికీ ధనుర్విద్య నేర్పడానికి ద్రోణుడిని నియమించాడు. యోగస్థితిలో ఉండడం వలన ద్రోణుడు ధనుర్విద్యలో నేర్పరి అయి సమయానుకూలంగా దానిని ఉపయోగించి సమస్యను తొలగించగలిగాడు. యోగస్థితిలో ఉండడం వలన బుద్ధి కుశలత పెరుగుతుంది, కర్మ నైపుణ్యం కలుగుతుంది, మానసిక చింతలు తొలగుతాయి. అటువంటి యోగస్థితికి ప్రయత్నించమని గీతాచార్యుడు చెబుతున్నాడు. ఇదే విద్యార్థులకు, యువతకు మార్గదర్శనం కావాలి. ఈ యోగాన్ని తప్పనిసరిగా పాటించాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భో మాతే సంజ్ఞోస్త్వకర్మణి. నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడానికే నీకు అధికారం ఉన్నది, కానీ కర్మఫలంలో కాదు. నీ కర్మఫలాలకు నీవే కారణమని ఎన్నడూ భావించకు. అలాగే నీ విధిని నిర్వహించకపోవడంలో ఆసక్తిని చూపకు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన గొప్ప రహస్యం ఏమిటంటే, మనకు కర్మలు చేయడం మీదనే అధికారం ఉన్నది, కానీ ఫలితం మీద లేదు. చేయడం నీ వంతు, ఫలితం ఇవ్వడం భగవంతుడి వంతు అని అందుకే అంటారు. పని చేశాను కాబట్టి నాకు ఫలితం కావాలి అని ఎవరైనా అనుకుంటే పొరబడినట్లే అవుతుంది. ఇది గీతా సందేశం నుండి నేర్చుకోవాలి. పనిలో విజయం కలగవచ్చు, కలగకపోవచ్చు. ఫలితం మీద మనకు నియంత్రణం లేదు. అలాగని పనులు చేయడం కూడా మానవద్దు. ఈ అద్భుతమైన రహస్యాన్ని, సత్యాన్ని ఏ విషయంలోనైనా అన్వయించుకోవచ్చును. ఉదాహరణకు, ప్రపంచంలో ఎత్తైన శిఖరమైన ఎవరెస్టును ఎక్కడానికి 1921 సంవత్సరం నుండే ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నం చేయడానికి ప్రతి మనిషికి అధికారం ఉన్నది, కానీ విజయం మాత్రం న్యూజిలాండ్కి చెందిన సర్ ఎడ్మండ్ హిల్లరీకి 1953 సంవత్సరంలో దక్కింది. ఫలితం చేతిలో లేనప్పుడు ప్రయత్నం ఎందుకనే నైజమే గీతలో ఆమోదించబడలేదు. కర్మను విడిచిపెట్టాలనే ఆలోచనే నీకు కలగకూడదు అని గీతాచార్యుడు బోధించాడు. కర్మ మీదనే నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలం మీద కాదు. జీవితంలో ఎన్నిసార్లైనా నీవు ఒక పనికి ప్రయత్నించు, నీకు దాని మీద పూర్తిగా అధికారం ఉన్నది, కానీ ఫలితానికి నీవే అధికారివని అనుకుంటే పొరబడినట్లే అవుతుంది అని గీతాచార్యుడు ఉత్తమోత్తమ సందేశాన్ని ఇచ్చాడు. జయము కలిగిన, అపజయం కలిగిన సమత్వ భావంతో ముందుకు వెళ్ళి విధుల్లో నెలకొనాలి. అందులోనే మనిషికి అధికారం ఉంది. అటువంటి సమత్వ భావమే యోగం. అంటే మనిషి కర్మలలో శుభము, అశుభమనే ఫలాలను పట్టించుకోకుండా కర్మను చేస్తూ దానిలో నేర్పును పొందగలిగితే అదే యోగమవుతుంది. సమత్వ భావంతో ఉంటే మనిషి ప్రతి ఓటము నుండి క్రొత్త క్రొత్త విషయాలను నేర్చుకొని తన కార్యంలో నైపుణ్యాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా తన అధికారమైన కార్యంలో నెలకొంటూ నైపుణ్యాన్ని పొందే వ్యక్తి ఏనాటికైనా విజయాన్ని సాధించి తీరుతాడు. అందుకే కర్మలో నేర్పే యోగమని చెప్పబడింది. రాజు, ముగ్గురు యోగులు. పూర్వము విక్రమసింహ అనే రాజు ఉండేవాడు. ఒకసారి ఆ రాజు తన పుట్టినరోజు సందర్భంగా ఏనుగు అంబారీ మీద నగరంలోకి ఊరేగింపుగా వెళ్ళాడు. రాజును చూడడానికి రాచమార్గానికి రెండు వైపులా
మార్గంలో ఇండ్లపైన నిలిచి ప్రజలందరూ గుమిగూడారు. అందరినీ చూస్తూ వారిని చూపులతోనే పలుకరిస్తూ రాజు ఠీవీగా సాగిపోయాడు. అంతఃపురానికి తిరిగి వచ్చిన తర్వాత ఆ రాజు తన మంత్రితో మాట్లాడుతూ, నగరంలో అందరూ నన్ను చూడ్డానికి గుమ్మిగూడారు, కానీ 3 మాత్రం నా ఊరేగింపును పట్టించుకోనట్లుగా అనిపించింది. వెంటనే వారిని సభలో ప్రవేశపెట్టవలసింది అని ఆజ్ఞాపించాడు. రాజుగారు చెప్పిన ఆనవాళ్ల ప్రకారము 3 రాజు ముందు ప్రవేశపెట్టారు. వారే ఒక శిల్పి, ఒక కమ్మరివాడు, ఒక గృహిణి. మీరు నా ఊరేగింపు కోలాహలానికి కూడా చలించకుండా నన్ను పట్టించుకోనట్లుగా మీ పనిలోనే ఉండిపోయారు. నిజానికి మీకు అంతటి ఏకాగ్రత ఎట్లా వచ్చింది అని రాజు ఎంతో కుతూహలంగా అడిగాడు. అప్పుడు శిల్పి సమాధానమిస్తూ, రాజా క్షమించండి, మీ భటులు వచ్చి చెప్పేంత వరకు మీరు అటుగా వచ్చినట్లు నాకు తెలియలేదు. రేపు మీ అంతఃపుర మందిరంలో ప్రాణప్రతిష్ఠ చేయబోతున్న భగవన్మూర్తికి కళ్ళు చెక్కుతున్నాను. తరతరాల వారికి భగవంతుడు ఆ దివ్యమంగళమూర్తి ద్వారా సేవలు స్వీకరించి వరాలు ఇవ్వబోతున్నాడు. అటువంటి కార్యంలో ఏకాగ్రతతో నెలకొన్న నాకు బయట ప్రపంచమే తెలియలేదు. మీకు గౌరవం ఇవ్వనందుకు నన్ను క్షమించండి అని అన్నాడు. రాజు దానికి సంతోషించి, కర్మలో ఏకాగ్రతతో నేర్పును సాధించిన నీవే అసలైన యోగివి అని అన్నాడు. తరువాత కమ్మరివాడు మాట్లాడుతూ, రాజా, నేను మీ సైనికుల కొరకు బాణాలు తయారు చేస్తున్నాను. మీ పరివారము మీరు రావడం నా దృష్టికి రాలేదు, క్షమించండి. అయినా ప్రతి బాణాన్ని నేను ఎంతో నేర్పుగా చేయాలి. బాణము ములికిలో కొంత కోణం తప్పినా ప్రయోగ సమయంలో అది గతి తప్పుతుంది. దానితో సైనికునికి శత్రువు చేతిలో మరణమే కలగవచ్చు. అందుకే నేను పూర్తి ఏకాగ్రతతో బాణాలను పూర్తి నాణ్యతతో తయారు చేస్తున్నాను అని అన్నాడు. నిజమైన దేశభక్తితో, సైనికుల ప్రాణం మీద ఆదరంతో, నైపుణ్యంగా, ఏకాగ్రతతో బాణాలు తయారు చేస్తున్న నీవు నిజమైన యోగివి అని రాజు అతనిని కూడా శ్లాఘించాడు. ఆ తరువాత గృహిణిని రాజు ఆమె ఏకాగ్రత రహస్యాన్ని అడిగాడు. రాజా, ఆ సమయంలో నేను నా పిల్లవాడికి చనుబాలు ఇస్తున్నాను. రామాయణ భారతాల్లోని ఘట్టాలను, వీరుల శౌర్యాన్ని కీర్తన చేస్తూ నా పిల్లవాడికి పాలు త్రాగించడంలో ఉద్దేశం భవిష్యత్తులో వాడొక పరమ దేశభక్తుడు, భగవద్భక్తుడు కావాలన్నదే నా లక్ష్యం అని గృహిణి సమాధానమిచ్చింది. అప్పుడు రాజు ఆమెను కూడా శ్లాఘిస్తూ, అమ్మా, నిజంగా నీవు మహాయోగినివి. నీ పెంపకంలో నీ పిల్లవాడు ఆదర్శవంతుడైన పౌరుడవుతాడు అని పలికి 3 చక్కని బహుమతులు ఇచ్చాడు. ఈ కథ ద్వారా తెలిసేదేమిటంటే, ఉన్నతమైన లక్ష్యం కలిగినవాడు తాను చేసే కార్యంలో పరమ దక్షుడు, నైపుణ్యం పొందడమే కాకుండా ఆ లక్ష్య సాధనలో ఉన్న కార్యాలను పూర్తి ఏకాగ్రతతో చేస్తాడు. చుట్టుప్రక్కల జరిగే కోలాహలము, అల్లర్లు, అలజడులు అతని మనస్సును తాకవు. అతడు నిర్మలమైన కదలిక లేని తటాకములాగా ఉంటాడు. అతడు ఇంద్రియ భోగానికి, మనోచంచల్యానికి దూరమై యోగస్థితిలో ఉంటాడు. యోగ కర్మసు కౌశలం, కర్మలోని నేర్పరితనమే యోగం అనే శ్రీకృష్ణ భగవానుని వేలాది సంవత్సరాలు మాటను ఐఐటి ఖరగ్పూర్ యాజమాన్యము తమ స్ఫూర్తిదాయక మాటగా తీసుకొన్నది. అందుకే వారి విద్యాసంస్థ పేరు క్రింద గీతాచార్యుని వాక్యం యోగ కర్మసు కౌశలం వ్రాసుకున్నారు. అదే వారికి అనేక దశాబ్దాలుగా స్ఫూర్తిని ఇస్తోంది. నిజానికి విద్యార్థి ఒక పనిలో పూర్తి నైపుణ్యాన్ని పొందాలంటే ఎంతో కష్టపడవలసి ఉంటుంది, ఎంతో శ్రమకు ఓరవలసి ఉంటుంది, ఎన్నో సుఖాలను త్యాగం చేయవలసి ఉంటుంది, ఎన్నో అవమానాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ విధంగా ఇంద్రియ భోగాలను, మానసిక కల్పనలను దూరంగా ఉంచిన వారే కర్మలో నేర్పరితనం సాధిస్తారు. మనోనిగ్రహమే యోగమని తెలుసుకున్నాం కాబట్టి గీతాచార్యుడు చెప్పినట్లు ఉన్నత లక్ష్యం కొరకు కార్యనైపుణ్యం సాధిస్తే యోగంలో నెలకొన్నట్లే అవుతుంది. దేహము, ఇంద్రియాలు. జీవితంలో విజయ సాధనకు అవసరమైన సాధనము దేహం. ఇక దేహం అంటే ఇంద్రియాలే. ఇంద్రియాల సముదాయమే దేహం. ఇంద్రియాలలో 2 రకాలు ఉన్నాయి. కర్మేంద్రియాలు ఒక రకం, అవే కాళ్ళు, చేతులు, పొట్ట, గుదము, జననాంగము,
వీటి ద్వారా మనము కర్మలను చేస్తాం. జ్ఞానేంద్రియాలు ఇంకొక రకం. కళ్ళు, చెవులు, నాలుక, నాసిక, స్పర్శ అనేవే జ్ఞానేంద్రియాలు. వాటి ద్వారా విద్యార్థి జ్ఞాన సముపార్జన చేస్తాడు. ఈ 10 కూడా ఉండేదే దేహం. ఈ 10 పైన ఉండేదే మనస్సు. దాని మీద ఉండవలసింది బుద్ధి. జంతువుల జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు కేవలం తినడం, నిద్రపోవడం, మైథున సుఖం, రక్షణ చేసుకోవడానికో ఉపయోగపడతాయి. కానీ జీవితంలో ఉన్నతమైన లక్ష్య సాధన చేయగోరేవాడు ఆ విధంగా దేహేంద్రియాలను వృధా చేయడని గీతాచార్యుడు చెప్పాడు. భగవద్గీత 2వ అధ్యాయం 58వ శ్లోకం. యదా సంహరతే చాయం కూర్మో జ్ఞానివ సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. తాబేలు తన అవయవాలను చెప్పలోకి ముడుచుకునే రీతిగా ఇంద్రియార్థాల నుండి తన ఇంద్రియాలను వెనుకకు తీసుకొనగలిగేవాడు పరిపూర్ణ చైతన్యంలో సుస్థిరంగా ఉన్నవాడవుతాడు. భగవద్గీత 2వ అధ్యాయం 59వ శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. దేహాధారుని ఇంద్రియ భోగం నుండి నిగ్రహించిన ఇంద్రియార్థాల పట్ల రుచి నిలిచే ఉంటుంది. కానీ ఉన్నతమైన రసానుభూతి ద్వారా అటువంటి కలాపాలను విడిచి అతడు చైతన్యంలో స్థిరుడవుతాడు. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ విజయాన్ని సాధించగోరే వారికి ఒక చక్కని సూచన ఇస్తున్నాడు. ఇంద్రియ భోగాలు దేహ స్థాయిలో జరుగుతాయి. అది మొదటి స్థాయిలో ఉన్నటిది. కానీ నిరంతరం బుద్ధి స్థాయిలో ఉండి ఉన్నత లక్ష్యాలను సాధించగోరేవాడు తాబేలులాగా ఉండాలని గీతాచార్యుడు చెప్తున్నాడు. తాబేలు తన అవయవాలను చెప్పులోకి ముడుచుకుని ఎప్పుడు అవసరమైతే అప్పుడు బయటకు తీస్తుంది. అలాగే ఉన్నత సాధన లక్ష్యం ఉన్న విద్యార్థి ఇంద్రియ భోగంలో పడకూడదు. కళ్ళు ఏవో దృశ్యాలను, సినిమాలను, ఫోటోలను చూడాలని ఉబలాట పడతాయి. యువకుడు యువతుల ఫోటోలను, యువతులు యువకుల ఫోటోలను చూడాలని ఉబలాట పడతారు. నాలుక నానా రకాల రుచులను తినాలని అనుకుంటుంది. నాసిక రకరకాల పరిమళాలను వాసన చూడాలని అనుకుంటుంది. చెవులు మంచి పాటలను, సంగీతాన్ని వినాలని ఆశిస్తాయి. స్పర్శ సుఖానుభూతిని కోరుతుంది. కాబట్టి విద్యార్థులు, యువత భోగాలలో పడకుండా లక్ష్య సాధనల్లో ఉండాలి. వారు తాబేలును ఆదర్శంగా తీసుకోవాలి. తాబేలులాగానే వారు ఇంద్రియ భోగాలు కనిపించగానే ఇంద్రియాలను వెనుకకు తీసుకోవాలి. బుద్ధిని సర్వదా లక్ష్య సాధనలో నెలకొల్పాలి. అర్జుని ఆదర్శనీయ నైజం. చిన్నప్పుడు పాండవులకు, కౌరవులకు అస్త్ర విలువిద్యలను నేర్పడానికి ద్రోణాచార్యుని నెలకొల్పడం జరిగింది. ద్రోణుడు కొడుకు అశ్వత్థామ. విద్య నేర్చుకోవడానికి ప్రతిరోజు ప్రొద్దున్నే శిష్యులందరూ కమండలాలలో నీళ్లు తీసుకుని రావాలి. అశ్వత్థామ కమండలం మూతి వెడల్పుగా ఉండేది. అతడు నీళ్లు తొందరగా నింపుకొని వచ్చి తండ్రి దగ్గర ఎక్కువ పాఠాలు నేర్చుకునేవాడు. అర్జునుడు ఇది గమనించి కాలయాపన చేయకుండా వారుణాస్త్రంతో నీళ్లు తొందరగా నింపి తాను కూడా వేగంగా వచ్చేవాడు. ఉత్తమ విలుకాడ కావాలనే లక్ష్యం ఉన్నది కాబట్టి అతడు భోగాలలో కాలం వృధా చేసేవాడు కాదు. ఒకసారి అర్జునుడు రాత్రివేళ భోజనం చేస్తున్నప్పుడు బాగా గాలి వీచి దీపం ఆరిపోయింది. అయినా తాను చీకట్లో కూడా భోజనం చేయగలగడం చూసి, అంటే అరచేతిలో అన్నం ముద్ద నేరుగా నోటి దగ్గరకే వెళ్ళగలడం గమనించి అతడు చీకట్లో కూడా బాణాలు వేయవచ్చునని, దానికి సాధన ఉంటే సరిపోతుందని గమనించాడు. ఆ విధంగా అతడు రాత్రిపూట తోటి వాళ్ళందరూ వినోదంలో ఉండగా తాను మాత్రం విలువిద్యను అభ్యసించాడు. అతని శ్రద్ధను గమనించి ద్రోణుడు, నిన్ను లోకైక ధనుర్ధారిగా చేస్తాను అని ఆశీర్వదించాడు. అంటే లక్ష్య సాధన ఉన్నత లక్ష్యం ఉన్నవారికి ఇంద్రియ భోగాలలో కాలం వృధా చేయడం నచ్చదు. విద్యార్థులు అర్జునుని ఈ నైజాన్ని అలవాటు చేసుకోవాలి. ఇంకొకసారి రాకుమారులకు లక్ష్యాన్ని గురిపెట్టే శక్తి ఎంత ఉన్నదో పరీక్షించాలని ద్రోణాచార్యుడు ఒక కొయ్య పక్షిని
చెట్టు కొమ్మ చివరన కట్టి ఒక్కొక్కరిని పిలిచి దాని మీద గురి పెట్టమన్నాడు. మొట్టమొదలు ధర్మరాజు వచ్చాడు. గురువుగారు చెప్పినట్లే పక్షి మీద బాణం గురిపెట్టాడు. అప్పుడు ద్రోణుడు అతనిని ప్రశ్నిస్తూ, పక్షితో పాటుగా ఇంకా ఏవైనా కనిపిస్తున్నాయా అని అడిగాడు. పక్షితో పాటుగా మీరందరూ కూడా కనిపిస్తున్నారు అని ధర్మరాజు జవాబిచ్చాడు. అతని గురి సరిగ్గా లేదని చెప్పి ద్రోణుడు అతనిని బాణం వేయకుండా వారించాడు. లక్ష్య సాధనల్లో ఉన్నవారికి ఇతర విషయాలు కనిపించవు, అంటే ఇంద్రియ భోగ విషయాలు అతనిని ఆకర్షించవు. విద్యార్థి దశలో చేయవలసింది తపస్సు, కానీ నేటి కాలంలో వెచ్చలవిడి అయిన భోగం అలవాటైంది. అందుకే యువత దారి తప్పి అప్రయోజకులుగా, ఉద్యోగాలకు పనికిరాని వారిగా తయారవుతున్నారు. తరువాత ద్రోణుడు మిగతా వారిని పిలిచి పక్షిపై గురి పెట్టమన్నాడు. వారు గురి పెట్టాక ధర్మరాజును అడిగిన ప్రశ్ననే అడిగాడు. వారందరూ ధర్మరాజు ఇచ్చిన సమాధానమే ఇచ్చి పోటీలో పాల్గొనే అవకాశం కోల్పోయారు. చివరకు అర్జునుడు వచ్చాడు. గురువుగారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ అతడు, నాకు పక్షి తప్ప ఏదీ కనిపించడం లేదు అని అన్నాడు. అయితే బాణం వేయి అని ద్రోణుడు అనగానే ధనస్సు నుండి బాణం రయ్యమని ప్రయాణించి పక్షిని తాకి దాన్ని క్రింద పడేసింది. అందరూ చప్పట్లు కొట్టారు. ఇదే లక్ష్యం మీద గురిపెట్టి ఇతరమైన దేనిని గమనించని వాడికి చివరకు కలిగే అద్భుతమైన ఫలితం. తక్షణ కర్తవ్యం. విద్యార్థులు నియమబద్ధంగా తమ బలము, అవకాశాల గురించి విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి. తమ బలాలను పెంచుకోవడం ద్వారా అంది వచ్చే అవకాశాలను వారు చక్కగా వినియోగించుకోగలుగుతారు. వీటినే ఆంగ్ల భాషలో స్ట్రెంగ్త్, ఆపర్చునిటీ అని కూడా అంటారు. విద్యార్థులు, యువత క్రొత్త కార్యాలు చేపట్టాలి. వాటిలో ప్రావీణ్యాన్ని సాధించాలి. ఆ నిరంతర ప్రయత్నంలో వారు యోగ స్థితిలో నెలకొంటారు. అలా చేయకపోతే కాలమంతా ఫేస్బుక్లోనో, వాట్సాప్లోనో, ఇంకేదో సామాజిక మాధ్యమంలోనే గడిచిపోయి చివరకు అత్యవసర జీవితాలను గడపవలసి ఉంటుంది. పై రెండింటితో పాటు విద్యార్థులు, యువత తమ బలహీనతలను, అంతే కాకుండా తమకు పొంచి ఉన్న అపాయాలను కూడా బాగా తెలుసుకొని ఉండాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. కొందరికి ఒక్కటి కంటే ఎక్కువ బలహీనతలు ఉంటాయి. అవే అతనికి పొంచి ఉన్న అపాయాలు. ఈ మధ్య యువతలో మత్తు పదార్థాల స్వీకారం పెద్ద బలహీనతగా అయింది. కాలేజీ వరకు వచ్చేసరికి వారికి మత్తు పదార్థాలు పాన్ దుకాణాల్లో కూడా దొరుకుతున్నాయి. వాటికి అలవాటు పడితే వారి జీవితంలో అన్నీ కోల్పోయి చివరకు దుర్భరమైన జీవితాన్ని గడపవలసి వస్తుంది. ఈ అపాయం వారికి ప్రాణాంతకంగా అవుతుంది. మీలో ఉన్న మానసిక బలహీనతలు తొలగడానికి గీతా సందేశమే అసలైన మందు. గీతా మార్గంలో ప్రయాణించే విద్యార్థులు, యువత విజయశీలురు కావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. సారాంశం: కర్మ చేయడంలోనే నీకు అధికారం ఉన్నది, కానీ దాని ఫలితం మీద కాదు. అందుకే మీ కర్మల జయాపజయాలకు మిమ్మల్ని కారణంగా అనుకోకూడదు. ఫలితం మీద అధికారం లేదు కాబట్టి కర్మలు చేయడం ఎందుకని అనుకోవడం పెద్ద పొరపాటు. విజయము లభించే వరకు కర్మలను చేస్తూనే ఉండాలి. వాటి తీవ్రతను పెంచాలి. అదే గీతా సందేశం. అంతేకాకుండా కర్మల్లో నేర్పరితనం పొందగలిగితే యోగంలో స్థిరపడినట్లే అవుతుంది. కర్మలో నేర్పరి ఇంద్రియ భోగాన్ని, మానసిక చంచల్యాన్ని విడిచి ముందుకు సాగి తన లక్ష్యాన్ని సాధించవలసి ఉంటుంది. అదే ఇప్పుడు విద్యార్థులందరికీ అత్యంత అవసరమైన విషయం. హరే కృష్ణ. భగవంతునితో ఇచ్చిపుచ్చుకోవడం. ఇప్పుడు మనం చర్చించబోతున్నట్టి భగవద్గీతలోని జ్ఞానమే అంకితభావ కర్మగా, అంటే భక్తి యోగంగా వర్ణించబడింది. భగవద్గీత జ్ఞానము కోట్లాది సంవత్సరాల క్రిందటే సూర్యుడికి ఇవ్వబడింది. సూర్యుని ద్వారా మనువుకు, మనువు ద్వారా ఇక్ష్వాకు మహారాజుకు, గురు శిష్య పరంపరలో అది వ్యాపించింది. ప్రజానేతలైన రాజర్షులు దానిని స్వీకరించి తమ జీవితాలను గీతాశక్తితో శక్తివంతం చేసుకుని శోభిల్లారు. 84 లక్షల జీవరాశుల్లో
ప్రతిదీ భగవంతుని స్వరూపమే. కానీ ఈ విషయం అర్థం చేసుకోగలిగేది కేవలం మానవ జన్మలోనేనని తెలుసుకోవాలి. మనిషి భగవంతుని అంశ కాబట్టి గీతాశక్తి ద్వారా పరమోన్నత శక్తి స్వరూపుడైన భగవంతునితో ఉన్న సంబంధాన్ని పొంది భగవంతుని శక్తిని అనుభూతం చేసుకోవాలి. అప్పుడే జీవితం పరమాద్భుతంగా వెలుగొందుతుంది. సంబంధాలను కలిగించుకోవాలన్నా, సంబంధాలను పటిష్టం చేసుకోవాలన్నా ఇచ్చిపుచ్చుకోవడాలే ఉత్తమ సాధనం. ప్రామాణికమైన ఇచ్చిపుచ్చుకోవడాలు. వందలాది సంవత్సరాల క్రిందట ఉపదేశామృతం అనే పుస్తకంలో ఇచ్చిపుచ్చుకోవడాల గురించి చాలా చక్కగా చెప్పబడింది. శ్రీ రూప గోస్వామి ఆ గ్రంథాన్ని రచించారు. ప్రీతిని, ప్రేమను, అనుబంధాన్ని వృద్ధి చేసుకోవడానికి ఈ 6 పద్ధతుల కంటే వేరేవీ లేనేలేవు. కానుక ఇవ్వడం, కానుక తీసుకోవడం, మనస్సులో మాట చెప్పడం, మనస్సులో మాటలు చెప్తున్నప్పుడు సావధానంగా వినడం, భోజనానికి పిలవడం, భోజన పిలుపును ఆమోదించడం అనేవే శాస్త్రీయమైన 6 ఇచ్చిపుచ్చుకునే మార్గాలు. ఇచ్చిపుచ్చుకోవడాలు శ్రీకృష్ణుతో చేస్తే ఏమవుతుంది? నిజానికి మనము శ్రీకృష్ణ భగవానుకి సంబంధించిన వాళ్ళం. అందుకే గీతా శిష్యులందరికీ కోటానుకోట్ల సంవత్సరాలుగా గీతాచార్యుడు కొన్ని ముఖ్యమైన సందేశాలు అందించాడు. ఏ విధంగా తనతో ఇచ్చిపుచ్చుకోవడాలు చేయాలో ఆ దేవదేవుడు స్పష్టంగా చెప్పాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కానీ నా దివ్య రూపమునే ధ్యానిస్తూ అనన్య భక్తితో సర్వదా నన్ను అర్చించేవారికి లేనివి సమకూరుస్తాను, వారికి ఉన్నవి కాపాడుతాను. భగవద్గీత 9.22. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతా మస్నామి ప్రయతాత్మనః. ప్రేమతో, భక్తితో ఎవడైనా నాకు పత్రమును, పుష్పమును, ఫలమును లేదా జలమును సమర్పిస్తే దానిని నేను స్వీకరిస్తాను. భగవద్గీత 9.26. యత్కరోషి యదస్నాసి యజ్ఞహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కుర్ష్వ మదర్పణం. ఓ కుంతీపుత్ర, నీవు ఏది చేసినా, ఏది భుజించినా, ఏది ఆహుతి ఇచ్చినా, ఏది దానము చేసినా, ఏ తపస్సు చేసినా దానిని నాకు సమర్పణగా చేయవలసింది. భగవద్గీత 9.27. భగవద్గీత ఉపదేశాల ద్వారా అర్జునుడు విజయాన్ని సాధించినట్లు జీవితంలో విజయాన్ని సాధించే దృఢ సంకల్పంతో మనం ఉన్నాం కాబట్టి దీనిలో శ్రీకృష్ణ భగవానుడు ఏది చెబితే అదే చేయాలి. అర్జునుడు అలాగే చేశాడు, విజయుడై కీర్తి పొందాడు. మనం కూడా గీతా సందేశాలను యథాతథంగా తీసుకుంటే విజేతల సమూహంలో చేరుతాం. ఇదే రాజగుహ్యం అంటే రాజరహస్యంగా చెప్పబడింది. ఈ రహస్యం ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణుడితో ఇచ్చిపుచ్చుకోవడం బాగా ఖర్చుతో కూడుకుని ఉంటుందేమో అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఆ సందేహాన్ని తీర్చడానికి శ్రీకృష్ణుడు పత్రమును అంటే తులసి పత్రం, పుష్పమును, పండును, ఏ పండైనా సరే, లేదా జలమును ప్రేమతో సమర్పిస్తే తాను స్వీకరిస్తానని చెప్తున్నాడు. ఏది చేసినా, ఏది తిన్నా, ఏ యజ్ఞం చేసినా, ఏ దానం చేసినా అదంతా తనకు సమర్పణగా చేయమనేదే శ్రీకృష్ణ భగవాను సందేశం. ఇది విద్యార్థులు, యువత చేయగలిగితే శ్రీకృష్ణునికి పరమ ప్రియులవుతారు. గీతాజ్ఞానం చక్కగా వంట పడుతుంది. దానితో విజయం లభ్యమవుతుంది. శ్రీకృష్ణ కుచేల కథ. శ్రీకృష్ణుడు తన గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు సుదాముడనే బ్రాహ్మణ బాలుడు కూడా తోటి విద్యార్థిగా ఉండేవాడు. ఇద్దరి చదువులు పూర్తయ్యాక ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు ద్వారకలో స్థిరపడ్డాడు. సుదాముడు పోర్బందర్లో స్థిరపడ్డాడు. సుదాముడు వివాహం చేసుకున్న తర్వాత పెద్ద సంసారం వలన బీదవాడయ్యాడు. చిరిగిన బట్టలే వేసుకోవడంతో
కుచేలుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. ఒకరోజు అతడు భార్యా ప్రోద్బలం మీద ద్వారకకు వచ్చాడు. మిత్రుని దగ్గరకు వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి కనుక భార్య అతనికి చిరిగిన కండువా అంచున కొన్ని అటుకులు కట్టి ఇచ్చింది. అవి కూడా ఇరుగు పొరుగు ఇళ్ల నిండి అడిగి తెచ్చినవే. బాధ్యతాయుతుడైన శ్రీకృష్ణుని ఏదైనా అడిగి తమ్మని భార్య పంపినా కుచేలునికి ఆ దేవదేవుడిని ఏదో అడిగే ఇష్టం లేదు. ద్వారకకు వెళ్ళాడు. కృష్ణుడు ప్రేమతో ఆహ్వానించాడు. ఇవ్వడానికి కుచేలుడు జంకినా శ్రీకృష్ణుడే ఉత్తరీయపు అంచులో కట్టిన అటుకులు 2 గుప్పెళ్ళు తిన్నాడు. అంతే. కుచేలుడు ఇంద్రుని కన్నా ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. అయినా కుబేరుని కంటే ఎక్కువ ధనవంతుని చేశానని శ్రీకృష్ణుడు కుచేలునికి చెప్పలేదు. తనకు ఏదో ఒకటి ఇవ్వమని కుచేలుడు అడగలేదు. కానీ కుచేలుడు తనకు కృష్ణుడితో ఉన్న సంబంధాన్ని పటిష్టం చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి అంతా ఐశ్వర్యవంతంగా అయిపోయింది. కుచేలుడు కృష్ణునికి 2 గుప్పెళ్ల అటుకులు ఇచ్చాడు. ప్రేమతో ఆ దేవదేవుని నుండి అష్టైశ్వర్యాలు పొందాడు. అందుకే గీతాచార్యుని మాటలను శ్రద్ధగా తీసుకోవాలి. శ్రీకృష్ణ ద్రౌపది కథ. పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడు వారి భోజన వసతులు తీర్చడానికి సూర్యుడు అక్షయ పాత్రను ఇచ్చాడు. అందులో కావలసిన ఆహార పదార్థాలన్నీ వచ్చేవి. అయితే ఆ అక్షయ పాత్రను ఒకసారి కడిగితే ఆ రోజుకు ఇక మరీ ఆహారాన్ని ఇవ్వదు. ద్రౌపది ఒకసారి అలాగే అక్షయ పాత్రను కడిగి పెట్టేసింది. ఎందుకంటే అప్పటికే అందరి భోజనాలు అయిపోయాయి. కానీ అంతలోనే దుర్వాస ముని 10,000 మంది శిష్యులతో పాటుగా వచ్చాడు. తనకు అతిథి సత్కారాలు చేయమన్నాడు. అలా చెప్పి అతడు శిష్య సమేతంగా నదీ స్నానానికి వెళ్ళాడు. దుర్వాసుడు ముక్కోపి కాబట్టి సత్కారం చేయకపోతే మహా ఉపద్రవమే కలుగుతుందని తెలిసి ద్రౌపది శ్రీకృష్ణుని ప్రార్థించింది. శ్రీకృష్ణుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అక్షయ పాత్రలో అడుగు బొడుగు ఏదో ఉంటుందని అదే తెచ్చి ఇమ్మని ఆ దేవదేవుడు అన్నాడు. ద్రౌపది అలాగే వెళ్ళి చూస్తే అందులో ఒక అన్నం మెతుకు కనిపించింది. దాన్ని తెచ్చి ఆమె శ్రీకృష్ణుడికి ఇచ్చింది. దానిని అతడు నోట్లో వేసుకుని బ్రేవ్ మని తేల్చాడు. ఆ త్రేపుతో దూర్వాసముని శిష్య సమేతంగా తృప్తి చెందాడు. అందరికీ భోజనాలు తిన్నట్లుగా పొట్టలు ఉబ్బిపోయాయి. వారందరూ అక్కడి నుండి అటే వెళ్ళిపోయారు. కణిక మాత్రమైన ప్రేమతో తనకు ఇస్తే చాలు స్వీకరిస్తానని గీతాచార్యుడు చెప్పడంలోనే అర్థమిది. తులసి దళం ఇచ్చినా చాలు, చిన్న గ్లాసులో నీళ్లు ఇచ్చినా చాలు, ఇంతకంటే పరమ కరుణామయుడు ఎవరైనా ఉంటారా? ఇదే అసలైన గీతా సందేశం. శ్రీకృష్ణుడు పండ్ల విక్రేత్రి కథ. శ్రీకృష్ణుడు బాల్యంలో ఉన్నప్పుడు ఒకసారి ఒక పండ్లు అమ్మే వనిత వచ్చింది. ఆమె దగ్గర పండ్లను కొనాలని బాలకృష్ణుడు ఉబలాట పడ్డాడు. ఆ కాలంలో బార్టరు పద్ధతి ఉండేది. ధాన్యం కొలిచి ఇస్తే దానికి సరిపడేటట్లు ఇతర వస్తువులు ఇచ్చేవారు. బాలకృష్ణుడు కూడా తన చిన్న చేతులతో కొన్ని ధాన్యం గింజలు తీసుకొని ఆ పండ్ల విక్రేత్రి దగ్గరికి వచ్చాడు. అయినా దారిలోనే ధాన్యపు గింజలన్నీ దాదాపుగా జారిపోయి కేవలం 3 గింజలే చేతుల్లో మిగిలాయి. వాటినే ఆ బాలకృష్ణుడు ఆమెకిచ్చాడు. అయినా ప్రేమతో ఆమె కృష్ణుడి చేతులలో పట్టేటన్ని పండ్లను ఇచ్చి ముద్దు పెట్టుకుంది. మరుక్షణమే ఆ బొట్టంతా వజ్ర వైఢూర్యాలతో నిండిపోయింది. ఇదే కృష్ణుడితో ఇచ్చిపుచ్చుకోవడంలోని పరమరహస్యం, పరమలాభం. శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మరొక అమోఘమైన సందేశం తనతో సంబంధం కలిగిన వారి యోగక్షేమాలను తానే చూసుకుంటానని చెప్పడం. గీతాచార్యుడు చెప్పిన సందేశాలను పాటిస్తూ ఆ దేవదేవునే అనన్య చిత్తంతో పూజించే వారులకు లేనివి సమకూర్చి ఉన్నవి సంరక్షించే బాధ్యత అతడే తీసుకుంటాడు. దీనినే యోగక్షేమం వహామ్యహం అంటారు. ఇది గీతాచార్యుని మాట, నిజమైన సందేశం. కాబట్టి గీతా జ్ఞానంతో జీవితంలో విజయాన్ని సాధించగోరే విద్యార్థులు, యువత శ్రీకృష్ణ భగవానుకి విశుద్ధ భక్తులై అతడు చెప్పిన విధంగా నడుచుకోవాలి. అప్పుడే విజయం సిద్ధిస్తుంది.
శ్రీకృష్ణ భగవానుని పట్ల శరణాగతి. 1. ప్రతిరోజు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను పారాయణ చేయాలి. 2. భగవద్గీత గ్రంథానికి పూజా మందిరంలో సముచిత స్థానాన్ని ఇచ్చి ప్రతిరోజు పూలతో పూజించాలి. 3. ప్రతి విద్యార్థి యువత తమ వెంట ఎప్పుడూ పాకెట్ సైజు గీతను తీసుకుని వెళ్ళాలి. 4. శ్రీకృష్ణుని పటానికి ప్రతిరోజు తులసి పత్రము, నీళ్లు లేదా పండు నైవేద్యం పెట్టాలి. 5. సంవత్సరానికి ఒకసారి గీతా జయంతి రోజు భగవద్గీత పారాయణంలో త్రికరణ శుద్ధిగా పాల్గొనాలి. 6. ఎక్కడైనా గీతా పోటీలు జరుగుతూ ఉంటే వాటిలో పాల్గొనే ప్రయత్నం చేయాలి. 7. సంవత్సరానికి ఒక్కసారి కనీసం 10 భగవద్గీత గ్రంథాలను చదవగలిగే వారికి దానం చేయాలి. శ్రీకృష్ణ భగవానుని ఆరాధన ఎందుకు? భగవద్గీత చివరిలో శ్రీకృష్ణ భగవానుడు పరమ రహస్య జ్ఞానాన్ని ఇలా వివరించాడు. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా భక్తుడివి కమ్ము, నన్ను పూజించుము, నాకు నమస్కరించుము. ఆ విధంగా నీవు తప్పక నన్ను చేరుకుంటావు. నీవు నాకు ప్రియమిత్రుడు కనుక నీకు ఇది నేను వాగ్దానం చేస్తున్నాను. భగవద్గీత 18.65. భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించినప్పుడు సంజయుని ద్వారా ధృతరాష్ట్రుడు కూడా విన్నాడు. గీతాజ్ఞానాన్ని అర్థం చేసుకుని అర్జునుడు మారాడు. కానీ గీతను విన్న ధృతరాష్ట్రుడు మారలేదు. అందుకే గీత ద్వారా సంపూర్ణ విజయాన్ని పొందాలంటే శ్రీకృష్ణ భగవానుని ఆరాధించి ఆ దేవదేవుని అనుగ్రహం పొందాలి. ప్రతి విద్యార్థి ఇంట్లో, నిజానికి ప్రతి ఇంట్లో భగవద్గీత గ్రంథం ఉండాలి. కృష్ణార్జునుల ఫోటో ఉండాలి. అప్పుడు ఆ ఇల్లు సకల విజయాలకు ఆలవలం అవుతుంది. తక్షణ కర్తవ్యం. ఆచార్యుని ఆరాధన లేనిదే విద్య వంట బట్టదు. కనుక గీతాచార్యుని ఆరాధనను ప్రతి విద్యార్థి వెంటనే మొదలుపెట్టాలి. గీతా సందేశాన్ని అర్థం చేసుకునే పద్ధతి గీతలోనే ఇవ్వబడింది. అదే అర్జునుని పద్ధతి. అర్జునుడు శ్రీకృష్ణుడిని దేవాది దేవునిగా అంగీకరించాడు. భగవద్గీతలోని ప్రతి పుటలోనూ శ్రీకృష్ణుడు భగవంతునిగానే చెప్పబడ్డాడు. ఆ విధంగా గీతను అర్థం చేసుకోవాలంటే కనీసం సిద్ధాంత పరంగానేనైనా శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించాలి. అటువంటి వినమ్ర భావంతో పఠించినప్పుడే గీతాశక్తి మనలను ఆవహించి విజయాలను చేకూరుస్తుంది. శ్రీకృష్ణుని మాట వింటే తన సమస్య తొలగుతుందని, విజయం కలుగుతుందనే దృఢమైన విశ్వాసంతోనే అర్జునుడు భగవద్గీతనంతా విన్నాడు. చివరకు విజయుడే నిలిచాడు. ఇదే గీతాశక్తి ప్రామాణికత. సారాంశం: సమస్త యజ్ఞాలకు భోక్త ప్రభువు శ్రీకృష్ణుడే. ప్రేమతో సమర్పించిన పత్రము, పుష్పము, ఫలము, జలము దేనినైనా శ్రీకృష్ణుడు స్వీకరిస్తాడు. అందుకే ప్రతిదీ కృష్ణ సమర్పణ రూపంలోనే చేస్తూ ఆ దేవదేవుడితో ఇచ్చిపుచ్చుకోవడాలు అలవాటు చేసుకుని గీతాధ్యయనంతో సఫలురం కావాలి. హరే కృష్ణ. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama.